ఎక్కడి నుంచి రావడం జరిగింది? మరి మీ పేరు, మీ ఊరు, సార్ నా పేరు దేనికోసం కోసుమల్ల వచ్చారు మీరు? యాదగిరి. మా భార్య పేరు మీద కోసుమల్ల వరలక్ష్మి. ఇది ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండియన్ డిస్ట్రిక్ట్ సెంటర్ ద్వారా నాకు 2090 స్వయం ఉపాధి కింద ఇచ్చారా? ఉపాధి కింద ఈ స్కీమ్ వర్తిస్తుందని 45-35% లో ఇచ్చింది. ఓకే. ఈ మల్కాజ్గిరిలో సరే. ఈ మల్కాజ్గిరి నుంచి ఇస్తే మన మాజీ సీఎం గారు ఇంతవరకు పైసలు మాజీ సీఎం అంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఈయన ఆర్థిక శాఖ మంత్రికి సచివాలయానికి తిరగడం జరిగింది. మా పేరు మీద చెక్ నెంబర్ కూడా ఇచ్చేసారు. ఆఫీస్ పోతే ఇంతవరకు డబ్బులు రాక చాలా పేదోళ్ళము. ఈ జిల్లా స్థాయిలోనే రాలేదు. ఈ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ఆర్థిక శాఖ మంత్రి రామకృష్ణారావు దగ్గరికి తిరిగి కాళ్ళని చెప్పులు అరిగిపోతున్నాయి కానీ పని అవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న తప్పనిసరిగా డబ్బులు వేస్తాడని నా యొక్క మనవి. ఇప్పుడు ఎన్నోసారి మీరు ఇక్కడ కలెక్టరేట్ రావడం జరిగింది? నేను వస్తూనే ఉంటా అప్పుడప్పుడు అంటే ఏదో ఊరికే వస్తారా? ప్రజావాణి వచ్చిన ఆరోగ్యం కూడా సరిగా లేదు. కరెంట్ గురించి వచ్చిన నేను. మరి ప్రజావానికి ఇది ఎన్నిసార్లు వచ్చినా కానీ మీ సమస్య తీరట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది సార్. జనరల్ మేనేజర్ శాంక్షన్ వరకే ఇస్తాము. శాంక్షన్ వరకే ఇచ్చి మన కలెక్టరేట్ లా మిగతాది మొత్తం ఆర్థిక శాఖ చూసుకుంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఇది మీకు ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? మరి శాంక్షన్ అయింది సార్. శాంక్షన్ అయింది ఇవ్వకపోవడం కారణం ఏంటి? మరి కారణం ఏంటంటే ఆర్థిక శాఖ రామకృష్ణారావు మన కలెక్టర్ కూడా ఆదేశం ఇచ్చింది. మా డబ్బులు మా అకౌంట్లో వేస్తే మాకు న్యాయం జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను సార్. మరి ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్ వచ్చారు, మరి కలిసారు, మీ అర్జీ పెట్టారు, అక్కడ ఏమన్నారు? మీ అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఏమన్నారు మీకు? ఇలా కలెక్టర్ గారు కలవలేదు సార్. సబ్ కలెక్టర్ కలిసిరు కదా? కలిసినాము. ఇది శాంక్షన్ అనేది వస్తాయి అంటారు. ఎప్పుడు వస్తాయండి? ఎప్పుడు వస్తాయి? ఆర్థిక శాఖ ఎన్నిసార్లు తిరగాలంట మరి? కలెక్టర్ గారు కూడా మరి ఏం తెలుసుకోండి, మీరు ఎన్నిసార్లు తిరుగుతున్నారా? తిరుగుతూనే ఉన్నాం మేము. ఈ పైసలు 2,09,000 రూపాయలు రావాలి నాకు. అంటే కలెక్టర్ వస్తాయని ఆశిస్తారా? మరి ఇక్కడ నుంచి వస్తాయి. మా బడ్జెట్ లో పెట్టిండు మాజీ సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అవినీతి చేసిండు. మాకు దళిత బంధువు అన్నాడు, గైబ్ చేసేసిండు. మాకు ఇయ్యలేదు సార్. పేదోళ్ళం మేము. ఎస్సీ మాల మా భార్య పేరు మీద శాంక్షన్ అయింది. వాడు వాహనం కొనుగోలు అంటే ఇది అశోక్ దియాన్ కొనుక్కున్నా. దానిలో 2,09,000 రూపాయలు రామకృష్ణ సార్ తీసుకుపోయినాము. ఆయన చేస్తా అంటాడు. ఆయన అసిస్టెంట్లు ఏమంటారంటే పోలీస్ బందోబస్తు రాడా, ఇక రానియరు, కథా కార్ఖానా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దొంగతనం చేసినావా, దోపిడీ చేసినావా రానిపోవడం? ఎస్సీలకు సంబంధించిన కేటగిరీ జీవో ప్రకారంగా ఎస్సీలకు కేటాయించిన డబ్బులు మా బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు ఎస్సీలకు కేటాయించాలి. రాష్ట్రం మొత్తం మన జిల్లా మొత్తం ₹1 2019-24 వరకు ఇయ్యలేదు అంటే ఈ జిల్లా ఏ విధంగా ఉన్నదో కలెక్టర్ గారు కూడా శ్రమించాలి. నేను దళిత సేన ప్రెసిడెంట్ డిమాండ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇటువంటి 2,09,000 రూపాయలు 50 లక్షల చెక్ ఇచ్చి సార్ 18 మందికి వర్తిస్తే ఒక పేదలు ఎస్సీలు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు సార్? చాలా రోజులు అవుతుంది. మొన్న సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చిండు. ఆర్థిక శాఖ డబ్బులు లేవంటారు, ఏమో అంటారు. కానీ రేవంత్ అన్న అయితే స్పందించిండు. నేను రేవంత్ అన్నను కూడా కలిసిన. వస్తాయన్నాడు మొన్న. ఇది ఆర్థిక శాఖ దగ్గర ఉన్నది. మళ్ళీ గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, నిర్లక్ష్యం అంటారు. దళిత బంధు కూడా ఇవ్వలే. మా పైసలు వేస్ట్ చేసిండు. అన్ని నీళ్ళకు బోలకు అన్నాడు. మళ్ళీ కేసీఆర్ దేవుడు అన్ని అన్ని మాకు కేటాయించిండు, ఏం ప్రాబ్లం అనేది లేదని చెప్పి గత ప్రభుత్వం అన్నారు కదా. మరి ఎవరు సార్? మీ వాళ్ళే ప్రజలు అంటారు, దళితులు అంటారు, ఎవడు మెచ్చుకుంటే వాడిని అంటారు. మాకు పైసలు రాక పైసలు రాకపోతే మీరు అంటారు. మేము ఎందుకంటే ప్రజాపాలన అవినీతి పరిపాలన జరగొద్దు, మంచిగా జరగాలనే కోరుకుంటాం ఎవరికైనా. ఇప్పుడు ఉచితంగా బియ్యం ఇస్తుంది, ప్రతి పేదోనికి అందుతున్నాయి రేషన్. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి నాకు ఏం కావాలంటే 18 మందిలా ఎస్సీ ఎస్టీల పైసలు డబ్బులు వస్తే వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మీరు ఒకసారి 2వ ఫ్లోర్ పోయి అడగండి. జనరల్ మేనేజర్ను ఎన్నోసార్లు కలిసిన నేను. కలిస్తే ఏమంటున్నా ఆయన శాంక్షన్ వరకే మాది, డబ్బులు పడేది ఆర్థిక శాఖ. మరి ఆర్థిక శాఖలో ఎవరిని కలవాలని చెప్పారా? మరి రవి సార్ని కలవాలన్నారు. రవి సార్ కలిస్తే వస్తాయి అన్నారు. ఎలక్షన్స్ వచ్చినాయి. 50 రోజులు అయినాం. 50 రోజుల తర్వాత మన నెక్స్ట్ అయినాం. ఇక నెక్స్ట్ పోతే ఇక ఆయన దగ్గర ప్రాబ్లం ఉందన్నాడు. మళ్ళీ ఏం ప్రాబ్లం ఉందన్నాడు చెప్పారా? మళ్ళీ ఏం ప్రాబ్లం ఉందన్నాడు? డబ్బులు లేదన్నాడు సార్. ఆయన దగ్గర కలవనిస్తే రామకృష్ణ గుండె ఆపరేషన్ అయింది. ఆయన కలవని ఈసారి శుక్రవారం నాడు రమ్మన్నారు. తప్పనిసరి శుక్రవారం అన్నారు.
మరి కలెక్టరేట్ కి వచ్చారు, మీరు ప్రజావానికి వచ్చారు, కలెక్టర్ గారికి ఏం నేను కోరుతున్నారు మీరు? కలెక్టర్ గారికి ఒకటే విన్నపము ఏంటంటే మా డిస్టిక్ లెవెల్లో ఇది సమస్య. ఒక్క రూపాయి దళితులకు రాలేదంటే ఇది సిగ్గుచేటు. సిగ్గుచేటు. నేను సరే, అంటున్నా కదా, తప్పకుండా. సిగ్గుచేటు ఈ మాట. ఒక 50 లక్షల చెక్ ఇది 18 మందికి వర్తిస్తుంది. ఇది అంటేనే కలెక్టర్ గారు స్పందించాలి. బట్టి విక్రమార్కకు ఆయన స్పందించి దానికి ఒక లేఖనైనా రాయాలి. దీని మీద స్పందించి ఆర్థిక శాఖ ఈయన లెవెల్ ఉండదు కాబట్టి కలెక్టర్ గారికి నేను డిమాండ్ చేస్తున్నా.